తనకి తమ్ముడికి జ్వరం వచ్చినా ఏం వచ్చినా ఏం అవసరం వచ్చినా అమ్మ తప్ప నాన్న అసలు కలుగ చేసుకునేవారే కాదు. పాపం అమ్మ అనేది ఏమండి పెద్దోడు చిన్నోడితో కాసేపు సమయం గడపవచ్చు కదా, వాళ్ళ కోసం చిన్న చిన్నవి ఏమైనా కొని తీసుకురావచ్చు కదండి. పాపం వాళ్ళు నన్ను అడుగుతారు, అమ్మ నాన్న ఎంతసేపట్లో వస్తారు అని. ఎందుకురా అంటే మా ఫ్రెండు వాళ్ళ నాన్న వాడికంట ఆఫీస్ నుంచి వస్తూ చాక్లెట్లు బిస్కెట్లు ఇంకేవేవో కొని తెస్తారట. వాడు చెప్తుంటాడు, నాన్న ఎప్పుడూ తీసుకురారు అని బొంగమూతి పెడుతున్నారండి ఇద్దరు బిడ్డలు అని అనగానే, చాలే వెదవ కబుర్లు నువ్వును, ప్రత్యేకించి నేను తేవాలా, తల పగిలిపోతుంది, కాసేపు వచ్చి తల నొక్కు అన్నాడు చిరాగ్గా. అయ్యో అలాగా అండి, ఇద కూర ఉడుకుతుంది, ఆపేసి వస్తాను ఒక్క నిమిషం అని వంటగదిలోకి పరిగెత్తింది అమ్మ. మనకి కావలసినవన్నీ అమ్మని చిన్నపిల్లలా తిప్పి మరీ పని చేయించుకునేవాడు నాన్న. అమ్మ చాలా మంచిది.